ఆమె గానంలో ఆధ్యాత్మిక భావం తొణికిసలాడుతుంది. ఆ గాత్రం సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసింది. ఆ పాట బ్రహ్మాండ నాయకుడికే మేలుకొలిపింది. కర్ణాటక సంగీతాన్ని పామర్లకు కూడా అత్యంత ప్రీతిపాత్రంగా మార్చిన విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి. సెప్టెంబర్ 16 ఆ సంగీత సామ్రాజ్ఞి జయంతి సందర్భంగా స్పెషల్ స్టోరీ. మధురై షణ్ముఖవడుపు సుబ్బులక్ష్మి. ఆమె గాత్రం స్తోత్రం, ఆమె గానం ధ్యానం, ఆ సంగీతం భక్తి పారవస్య భరితం. అమ్మే ఆది గురువుగా, తల్లి ఒడినే సరిగమల బడిగా మార్చుకొని సంగీత శిఖరంగా ఎదిగిన కళాకారిణి ఎంఎస్ సుబ్బులక్ష్మి. కర్ణాటక సంగీతానికి ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చిన సంగీత విద్వాంసురాలు. సరిలేరు ఆమెకెవ్వరు, సరిరారు ఇంకెవ్వరు. అకారణంగా టీచర్ కొట్టారని చిన్నప్పుడే స్కూల్ మానేశారట సుబ్బులక్ష్మి. అందుకు ఆ టీచర్కు రుణపడి ఉండాలేమో. ఒక కళాకారిణిగా సుబ్బులక్ష్మి సాధించిన డాక్టరేట్ల గురించి వింటే ఆ టీచర్ను మెచ్చుకోకుండా ఉండలేం. ఆధ్యాత్మిక సంగీత ప్రపంచానికి తానే ఒక పాఠశాలగా అవతరించారు ఎంఎస్. కలియుగ ప్రత్యక్ష దైవంగా ఏడుకొండలపై దర్శనమిచ్చే వెంకన్నకు సుబ్బులక్ష్మి గొంతే సుప్రభాతం. స్వామివారిని సేవించే భక్తులకు ఆ గాత్రం ఆధ్యాత్మిక తన్మయత్వం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. సంగీతానికి భారతరత్నాన్ని పొదిగిన మొట్టమొదటి వ్యక్తి ఎంఎస్ సుబ్బులక్ష్మి. ఆమె తన గానంతోనే ఎందరికో అమ్మయ్యారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు మూర్తిమత్వంగా కనిపిస్తూ తన గానామృతంతో శ్రోతల్లో సంగీతంపై ఎనలేని భక్తిభావాన్ని పెంపొందించారు ఎంఎస్. పదేళ్ల వయసు నుంచే సుబ్బులక్ష్మి సంగీత కచేరీ మొదలైంది. ఆ తరువాత ఆమె ప్రయాణం సంగీతానికే ఒక బహుమానంగా సాగిపోయింది. పాడుతున్నది ఐక్యరాజ్య సమితిలోనైనా, లండన్ రాయల్ ఆల్బర్ట్ హాల్ అయినా, చెన్నై మ్యూజిక్ అకాడమీ అయినా ఆ స్వరధారలో ఒక తూకం. శృతిని, లయను, భావాన్ని, భక్తిని సమపాళ్లలో ఆలపించి శ్రోతల హృదయానికి చేర్చడం ఆమెకే సాధ్యమైంది. ఒక మహాత్ముడికి ఇష్టమైన వైష్ణవ జనతో మరొక మహానుభావుడిని కదిలించిన ఎందరో మహానుభావులు, కోట్ల మంది భక్తులను ఓలలాడించిన భజగోవిందం, వీటన్నింటికీ ప్రాణం ఒకటే సుబ్బులక్ష్మి గాత్రం. మృదువైన గాఢత నిండిన ఆ స్వర ప్రవాహం, అది ఇప్పటికీ ఎప్పటికీ భారతీయ సంగీతంలో ప్రవహిస్తూనే ఉంటుంది. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సంగీతానికి సుబ్బులక్ష్మి చేసిన సేవకు ఆ సంగీతమే ఆమెను స్మరించుకుంటోంది. ఆమె పాట వింటూ నిద్రపోయేవాళ్ళు, ఆమె సుప్రభాతం విని మేల్కొనేవాళ్ళు, ఆమె గానమే శుభోదయమని భావించేవాళ్ళు. ఆ స్వరఝరిని మనసుకు లేపనంగా రాసుకొని సేద తీరేవాళ్ళు ఆమె స్మృతులు. అవి ఎంఎస్ వదిలి వెళ్ళిన గతులు. ఆమె జ్ఞాపకాలు ఈ భారతావనిపై, సంగీత ప్రపంచంపై ఎప్పటికీ చెరగని చెదరని కృతులు.